దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు, నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మేము ఎవ్వరం ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి. వాళ్ళు అంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనమేవరం ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడి తత్వం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్, బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు. ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక, నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడటానికి తక్కువ తీసుకొచ్చు కానీ అవతలను తిడటానికి మాత్రం ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా, సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికొస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. మా నరేష్ గారు, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగండి. నరేష్ గారు అంటే ఏ కథ విన్నా నరేష్ గారికి ఇందులో ఏముంటుంది. నరేష్ గారిని ఈ సినిమాలో మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలి, ఆయన ఉంటేనే, ఆయన క్యారెక్టర్ పండితేనే, ఇది నరేష్ గారు చేయాలనిపిస్తేనే నేను నరేష్ గారి దగ్గరికి వెళ్తాను. సామదుర్గం తర్వాత ఈ సినిమాకే వచ్చాను సార్, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వచ్చాను. మీరు స్క్రీన్ మీద ఉంటే ఎందుకో నాకు ఒక ఎంజాయ్ సార్, తెలియదు. మీరు సామదుర్గం కూడా ఫస్ట్ చేయను అన్నారు, బలవంతంగా ఒప్పించి చేయించాం మీతో. హానర్ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా హీరోయిన్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ హీరోయిన్ రోలు. ప్రతి సినిమాలో ఏదో హీరోయిన్ అంటే పాటకో ఏదో ఒక సీన్కో వచ్చి పాటలు వచ్చినప్పుడు వస్తుంది. ఇది అలాంటి సినిమా కాదు. మా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ఇది. చింపి పడేసింది. డెఫినెట్గా ఈ సినిమాతో అమ్మాయి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది తెలుగులో. అలాగే డ్యాన్స్ కూడా ఇరక్కొట్టారు, ఓనం సాంగ్, ఇద్దరు పోటీ పడి. థ్యాంక్ యూ యుక్తి. మా డైరెక్టర్ నాని ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. నా కోపం వచ్చినా కూడా నవ్వుతానే ఉంటాడు, నేను అన్నా కూడా నవ్వుతానే ఉంటాడు. అంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశాడు. ఒక కొత్త డైరెక్టరు ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం. సామజరగం కూడా అంత 49లో చేసాం, ఇది 47లో చేసాం. ఇది అంతా టీం వర్క్ అండి.
ప్రతి రైటర్ కాడి నుంచి అందరూ కోడేటర్ కాడి నుంచి అందరూ కష్టపడి చేసిన సినిమా. నాని నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అయిపోతావు ఈ సినిమాతో. ఇలాగే నీ ఎనర్జీ ఇంకా మంచి మంచి కథలు రాసి పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా మావయ్య ప్రొడక్షను ఇది పొద్దున్నే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి అంతా ఫాలో అప్ చేసుకుని చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ మావయ్య. అలాగే ధీరజ్ నా ఫ్రెండ్ శివ గారు ఈ సినిమాతో నాకు పార్ట్నర్గా వచ్చారు. చాలా మంచి మనిషి, ఏది మాట్లాడు, జస్ట్ ఒక స్మైల్తో అన్నీ ఎవరైతే చెప్పినా ఒక స్మైల్ మాత్రమే ఇస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఈయన కూడా మాట్లాడతారు. ఫైనల్గా మా హీరో కిరణ్ బోరం గారు. సార్, ఈ సినిమా మీతో వర్క్ చేస్తే ఒక బ్రదర్లతో వర్క్ చేసినట్టుంది. ఇది మీ సొంత ప్రొడక్షన్ లాగా ఫీల్ అయ్యారు. ఏదో బయట ప్రొడ్యూసర్ వచ్చాడు నాతో సినిమా చేస్తున్నాడు ఏ రోజు మీరు అనుకోలేదు. 48 hours కంటిన్యూషన్గా వర్క్ చేశారండి. ఓ బడ్జెట్ పెరగకూడదు, ఇది 4 రోజులు 2 రోజుల్లో తీయాలని అంత సపోర్ట్ చేశారు హీరో గారు. ఒక 10 రెడ్ బుల్ తాగిన ఎనర్జీలో ఉంటారు ఈ సినిమాలో. కిరణ్ అబ్బవరం గారు లాస్ట్ 10 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే అంత ఎనర్జీ, ఫన్, ఎమోషన్, డ్యాన్స్ అన్నీ ఇరగదీసి వదిలిపెట్టారు. ఈ ఈవెంట్లో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడతా. అలాగే హలో, నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తొడగొట్టాను. మేము తొడలు కొట్టిన, కళ్ళెంబట నీరు పెట్టుకున్న, కర్చీఫులు తడివేసినట్టు ఏడిపించిన, సింపతి కార్డులు వాడిన సినిమాలు ఆడవండి. మంచి కంటెంట్ తీస్తేనే జనాలు థియేటర్కి వచ్చి దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. అలాగే ఈ దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు ఆడాలి. రేపు రిలీజ్ అవుతున్న 2 సినిమాలు డూడు అండ్ తెలుసు కదా, అలాగే మిత్రమండలి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్.